చేయండి, అన్యాయం చేయకండి. గిడ్డి ఈశ్వరి ముద్దు, రమేష్ నాయుడు వద్దు. ఈశ్వరికి మద్దతుగా పట్టణంలో భారీ ర్యాలీ. అల్లూరు జిల్లా పాడేరులో తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరోమారు టికెట్ కేటాయించే విషయంలో పునరాలోచన చేసి పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇచ్చి న్యాయం చేయాలని, అన్యాయం చేయవద్దని, గిడ్డి ఈశ్వరి ముద్దు, రమేష్ నాయుడు వద్దు అనే నినాదంతో పాడేరు పట్టణ పురవీధుల్లో ఈశ్వరి మద్దతుదారులు 5 మండలాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి భారీ ఎత్తున చేరుకొని నినాదాలతో హోరెత్తించారు. ముందుగా 5 మండలాల అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు, కుటుంబ సాధికార సారథులు, కార్యకర్తలు, మహిళలు కుమ్మరిపుట్టు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పాడేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి నివాసానికి చేరుకొని అక్కడ నుండి భారీ ర్యాలీతో ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ రోడ్డు మీదుగా అంబేద్కర్ కూడలి, అక్కడ నుండి మెయిన్ బజార్ మీదుగా పాడేరు పట్టణ పురపాలక వీధుల్లో పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఏం తప్పు చేశారని, కష్టకాలంలో నియోజకవర్గంలో కార్యకర్తల బాగోగులు చూడలేదనా, పార్టీ పిలుపు కార్యక్రమాలు చేయలేదనా, పార్టీ జెండా మోయలేదనా, పార్టీ కేడర్ తాగారనా, ఏ సర్వేలు తప్పు చేయించినా ఆమెకు టికెట్ కేటాయించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పాడేరు నియోజకవర్గం గెలుపు తథ్యం అవుతుందని తెలిసి కూడా ఈశ్వరికి టికెట్ ఇవ్వకపోగా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారో తెలియని వ్యక్తికి టికెట్ ఇవ్వడం కార్యకర్తల మనోభావాలు కించపరిచే విధంగా ఉందని ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచన చేసి గెలుపు గుర్రాలకు టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోవడం ఖాయమని మండిపడ్డారు. అధిష్టానం ఆలోచించకపోతే ఈశ్వరికి స్వతంత్ర అభ్యర్థిగానైనా గెలిపించుకుంటామని కార్యకర్తలు అన్నారు. ఈ కార్యక్రమానికి 5 మండలాల మండల అధ్యక్షులతో పాటు క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు, కుటుంబ సాధికార సారథులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో జన సమీకరణ జరిగింది. తెలుగుదేశం పార్టీ గెలిచే స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ పాదాభివందనం చేస్తూ, మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం మన కుటుంబ సభ్యుల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని
భవిష్యత్ కార్యాచరణని నిర్ణయించుకొని మరలా తెలుగుదేశం పార్టీ జెండా పాడేరు నియోజకవర్గంలో గిడ్డి ఈశ్వర్ గారిని అభ్యర్థిగా చేసుకొని జెండా రెపరెపలు ఆడించడానికి మీరంతా గ్రామ స్థాయిలో, మీ పంచాయతీ స్థాయిలో, బూత్ స్థాయిలో మీరు చేస్తున్న కృషి రేపు రాబోయే కాలంలో కూడా ఓటు వేసే వరకు, ఓటు మనం నొక్కే వరకు కూడా గిడ్డి ఈశ్వర్ గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు పాడేరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పూరు రామనాయుడు గారు, జీమాడుగుల మండల అధ్యక్షులు కొండలరావు గారు, చింతపల్లి మండల అధ్యక్షులు పూర్ణచంద్రులు సత్యనారాయణ గారు, జీకే మండల అధ్యక్షులు రమేష్ గారు, మిగతా క్లస్టర్ గత 2 సంవత్సరాలుగా పార్టీని బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి ఎన్ని చెప్పాలి అనుకుంటే గిడ్డీశ్వర గారే ఉండాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన టైంలోని గిడ్డీశ్వర గారు మా గిరిజన ప్రాంతంలోని బేగా వృద్ధాప్యం అయిపోతుంది మనోభావాలు తెలుసుకొని, కార్యకర్తల ఉద్దేశం తెలుసుకొని మీరు అనేక సార్లు ఫోన్ ద్వారా ఎవరికి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారని చెప్తే ఇక్కడున్న కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్ చేశారు. కానీ అక్కడ జరిగింది తప్పిదం జరిగింది. అక్కడ ఎందుకంటే తప్పకుండా మేడం గారికి సీట్ వస్తుందని అందరూ కూడా ఆశపడ్డాం, కానీ ఆశ నిరాశ అయింది. ఈ నిరాశలో ఇప్పుడు కూడా టైం ఉంది. మనం అందరూ కలిసికట్టుగా చేస్తే, మనతో పాటుగా మన సీనియర్లు కూడా మనతో పాటుగా వస్తే ఇంకా మనందరం గట్టిగా ఉండొచ్చు. వాళ్ళు కూడా రావడానికి ప్రయత్నం చేద్దాం, చేసి మనందరం కలిసికట్టుగా ఉండేటట్టే ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే గౌరవ పెద్దలు